హలో అండి, అందరికీ నమస్తే. దేవీ నవరాత్రుల్లో ఇవాళ ఆరో రోజు. అమ్మవారి లలిత అమ్మవారి అవతారము. అమ్మకి ఇవాళ మనం పులిహార చేసి పెడదాం. అమ్మకి పులిహార అంటే చాలా ఇష్టం. పులిహార చేద్దాం. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇదిగోండి, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఈ ఆవాలు తాలింపుకి, ఈ వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక 100 గ్రాములు చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను కలపటానికి, ఇంగవ, నూనె, మిరియాలు. అమ్మకి మిరియాలు మెయిన్ వేయాలి, మిరియాలు. ఇప్పుడు మనం ఈ బియ్యం కుక్కర్లో వేసి కడిగి నీళ్ళు పోసి పెట్టుకుందాం. ఇదిగోండి, కడిగాను. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోద్దాం, సరిపోతాయి. దీంట్లో ఉప్పు వేద్దాం. చింతపండు గుజ్జులో ఉప్పు వేసాను. దీంట్లో 2 స్పూన్లు ఉప్పు వేస్తే సరిపోద్ది. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేస్తే అన్నం ఉడికేటప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ అంటుకోకుండా ఉంటాయి మెతుకులు. వేసి బాగా ఇట్లా తిప్పి ఉప్పు అంతా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్ రానిద్దాం. తీసేసి అప్పుడు మనం పోపు పెట్టుకొని పులిహోర కలుపుకోవచ్చు. అది ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. 3 విజిల్లు వస్తే సరిపోద్ది. రైస్ అయిపోయిందండి, స్టవ్ ఆపేసాం. ఇప్పుడు విజిల్ తీసి మనం ఇదిగో రైస్ అయిపోయింది. దీంట్లో కొద్దిగా పచ్చికరివేపాకు వేద్దాం. వేసి మనం కొద్దిగా పైన ఆయిల్ వేద్దాం. సరిపోద్ది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకున్నాం. మిగిలిన ఆయిల్ అంతా వేసేసి ఆయిల్ కాగినాక ఇవన్నీ వేద్దాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ముందు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం. వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగినాక జీడిపప్పు వేద్దాం. ఈ 2 వేగినాక తీసేద్దాం. తీసేసి అప్పుడు ఈ పప్పులన్నీ వేసి వేద్దాం మనం పోపు. ఎందుకంటే ఇవి మనకి పులుసులో పడేటప్పుడు మెత్తపడిపోతాయి. మనం పైన వేసుకుంటే బాగా క్రిప్సీగా కరకరలాడుతూ బాగుంటాయి పులిహోరలో. అందరూ అమ్మవారికి చేసి పెట్టండి వాళ్ళ పులిహోర. అమ్మవారికి ఇష్టమైన వంటకం. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, మనం తీసేద్దాం. అందరూ ట్రై చేయండి, చూసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళంతా. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసేద్దాం.
ఇది కొద్దిగా వేగినాక మిరియాలు వేసేద్దాం. ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినాక మిరపకాయలు వేద్దాం. లేకపోతే ముందే వేస్తే మిరపకాయలు ఎండు మిరపకాయలు మాడిపోతాయి. పప్పులు అయిపోయిందండి వేగినవి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేద్దాం. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగినాక కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేగినాక ఇంగ వేద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం. ఇది బాగా వేగిన తర్వాత ఈ పులుసు దీంట్లో వేసేద్దాం. ఇది పులిహోర పులుసు రెడీ. ఇప్పుడు మనం రైస్లో వేసి దీన్ని కలిదిప్పుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. రైస్ చూసారా బాగా పొడి పొడిలాడుతుంది. దీంట్లోనే వేసి స్టవ్ కట్టేసి పులుసేసి దీంట్లో పులుసు అంటుకొని ఉంది కదా, అందుకని నేను రైస్ వేసి తీస్తున్నాను బాండీలో. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా రైస్లో కలిపెడదాం. పులిహోర రెడీ అమ్మవారికి. ఇప్పుడు అంతా పులిహోర ఇదిగోండి కలిపేసాను. ఇప్పుడు మనం జీడిపప్పు వేరుశనగ గుళ్ళు వేసేద్దాం దీంట్లో. పులిహోర రెడీ. అమ్మవారి పులిహోర ప్రసాదం. ట్రై చేయండి, అమ్మవారికి పెట్టండి. అమ్మవారికి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ లలిత అమ్మవారు ఆశీస్సులంతా మీకు ఉండాలి. పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టండి.